అదేదో చూసి డిఈ గారికి కంప్లైంట్ చెప్పి చేసేయండి, అదేం సమస్య ఉండదు. ఒకటి చిన్న స్థాయి ఉద్యోగం ఉంటాడు లైన్ మ్యాన్ అనేవాడు, ఆ లైన్ మ్యాన్ కూడా చెప్తాడను ప్రజలందరి మన్నలు పొందే విధంగా మీరు పనిచేయమని చెప్పేసి కూడా ఇతర కలుగుతాడు. ఆ రకమైనటువంటి ఆలోచన కాకుండా ఏ ఒక్కరి కోసమో మీరు పనిచేస్తే మాత్రం మీరు బలి పశువులు పొందాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నేను హెచ్చరిస్తున్నాను. చిన్న స్థాయి ఉద్యోగుల గురించి మనం ఎక్కువగా మాట్లాడడం కూడా సబబు కాదేమో అని చెప్పేసి మా ఆలోచన ఎప్పుడు కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్ చేసే విధంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా నేను చూస్తాను, గతంలో కూడా ఎమ్మెల్యే చేసినాం. ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు కాసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజు నా కదిరి నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్లు అడిగిన డబ్బులు కట్టి ట్రాన్స్ఫార్మర్ కోసం ఎవరైతే వెయిటింగ్ లిస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు స్వయంగా మీకు మాటిస్తూ ఉన్నారు, భవిష్యత్తులో కరెంటు బిల్లులు పెంచేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఇన్ని రకాలుగా ప్రజల జీవితాల్లో మంచి చేసేటువంటి ప్రభుత్వం మీ ముందుందని చెప్పేసి కూడా మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజున పెన్షన్ల కార్యక్రమం అద్భుతంగా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇచ్చినటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వము మన ప్రభుత్వము. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మహిళలు ఇబ్బందిపై గురి కాకుండా పెరిగినటువంటి గ్యాస్ బండలు ధరను ఆలోచన పెట్టుకొని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే దీపం 2 పథకం కూడా ఈ ప్రభుత్వమే అమలు చేస్తానని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇన్ని రకాలుగా మీరు ఒకసారి ముస్లిం సోదరిమణులు కూడా ఆలోచన చేసుకోండి. గత ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా లేదు, అదే రకంగా గత ప్రభుత్వ హయాంలో మీకు దుల్హన్ పథకం కూడా అమలు చేయకుండా పాప 10వ తరగతి చదివితేనే దుల్హన్ పథకం ఇస్తామని చెప్పేసి చివరిలో ఒక 6 నెలలు చెప్పినటువంటి పరిస్థితి. మంత్రిగా పనిచేసేవాడు 10వ తరగతి కాదు కదా, 3వ తరగతి చదవకపోయినా మంత్రిగా వాడైతే కొనసాగుతున్నాడు. కానీ మీకు ఇచ్చే ముష్టి ₹1,00,000 కోసం మాత్రము జగన్మోహన్ రెడ్డి మీరు 10వ తరగతి చదువు ఉండాలని ఒక కండిషన్ పెట్టారంటే ముస్లింల పట్ల, పేద ముస్లిం కుటుంబాల పట్ల ఆయన ఆలోచించిన విధానం ఏందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అట్లా ఆలోచన చేయలే. దుల్హన్ పథకానికి అర్హులైనటువంటి పేద కుటుంబం అయితే చాలు 50,000 డబ్బులు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చినాం. గత 5 సంవత్సరాల కాలంలో వేతనాలు బకాయి ఉంటే మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే మీ బకాయిలు విడుదల చేసినటువంటి ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు మళ్ళీ ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గతంలో ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముస్లింలు ఎందుకనో మీరు ఎక్కువగా ఆలోచన చేస్తా ఉన్నారు. మీ మసీదులకు కానీ మసీదు మరమ్మతులకు కానీ కబరస్థాన్లకు కానీ దమ్మిడి విధించినటువంటి పాపాన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎప్పుడు పోలా. కానీ రంజాన్ వచ్చిన ప్రతిసారి కూడా మీ మసీదులు మరమ్మతులు చేసుకోవాలన్నా, సున్నాలు కొట్టుకోవాలన్నా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీ కబరస్థాన్లకు కావచ్చు, శ్మశాన వాటికలకు కావచ్చు, హిందూ శ్మశాన వాటికలకి మీ కాంపౌండ్ కావాలంటే వెంటనే ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొలువు తీరిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంపీడీఓ గారు కూడా మొదటే చెప్పుకున్నారు, ఎవరైనా శ్మశాన వాటికి స్థలం అడిగినా, శ్మశానానికి కాంపౌండ్ అడిగినా కానీ ఉపాధి హామీ పథకం కింద వెంటనే పెట్టండి, వెంటనే మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన నియోజకవర్గంలో పేద ముస్లిం కుటుంబాలు ఎవరైతే ఇమాం మౌజన్లు ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో మసీదులు కట్టుకొని, అదే రకంగా ఎవరైనా పూజారులు, మురళి స్వామికి తెలిసినటువంటి పూజారులు కూడా ఎవరికైనా ఇల్లు లేకపోతే, అదే రకంగా క్రిస్టియన్స్కి ఎవరికైనా పాస్టర్లకి ఇక్కడ చర్చిల్లో ఉండి వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమం కూడా మన నియోజకవర్గంలో జరుగుతోంది అని చెప్పేసి ఇమాం మౌజన్లకు కూడా వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా స్థానిక ఎంఈఓ గారికి, అధ్యాపక బృందానికి, స్కూల్ సిబ్బందికి, విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నాతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, వేదిక మీద ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు.
మా స్వామి మరో మహాత్మా గాంధీ మాదిరి చెప్పుకుంటూ వచ్చేసినట్టు. ఈయన రాకముందు అసలు ఎవరికి చదివే రాదు, ఈయన అసలు వచ్చినాకంతా చదువు నేర్పిస్తాడు. 42 మందిలో 7 మాత్రం అంటే 35 మంది బాగా చదివిచ్చేసినాడంట, 7 మంది చదివి లేకుండా. కారణం ఏందో చెప్తే స్వామి ఏం స్వామి మంత్రోచ్చారణ మర్చిపోయినారా? పిల్లలు చదువుకోవాలి. పిల్లలు చదువుకుంటేనే జీవితంలో ఏ వృత్తి లేకపోయినా కూడా రాణించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయనేది తల్లిదండ్రులు గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం ఇది, దాదాపు అంత చిన్న కుటుంబాలు ఉన్నటువంటి గ్రామం. మీరు పడిండే కష్టాలు మీ బిడ్డలు పడకూడదనే ఆలోచనతోనే పట్టుదలగా పని చేసినా మీ బిడ్డలు చదివించరు. చదువుకున్న తర్వాత ప్రయోజకులు ఇవ్వడం అనేది కాకపోవడం అనేది వాళ్ళ ఆలోచన చేసే విధానాన్ని బట్టి, ఇక్కడ నేర్పేటువంటి క్రమశిక్షణ బట్టి, అయ్యగారు క్రమశిక్షణతో ఉండి విద్యాబుద్ధులు సక్రమంగా చెప్పితే పిల్లలకు సక్రమంగా చదువు వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది. అయ్యగారు క్రమశిక్షణ తగ్గినా లేదు, వాళ్ళు సరిగ్గా చదువు చెప్పకపోయినా కూడా పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడినటువంటి వాళ్ళే అవుతారు. కాకపోతే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా, అంతే స్థాయిలో పాఠశాల కూడా ఆ రకమైనటువంటి వాతావరణం కల్పించడం అనేది ప్రభుత్వాల నైతిక బాధ్యత అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున వార్షికోత్సవం సందర్భంగా కాంపౌండ్ ఏదో కట్టేసి మా మురళీస్వామి దాన్ని కూడా ఇనాగ్రేట్ చేయిస్తున్నాడు, అభినందిస్తున్నాను. అంతేకాకుండా పరిసరాలు స్కూల్ యాజమాన్యానికి చెప్తున్నాను, పరిసరాలు కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి, పిల్లల్ని బాగా చూసుకోండి. పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు, వ్యక్తిగతంగా జీవితంలో ఏ రకంగా ఎదగల్లా ఇప్పుడున్నటువంటి చిన్న వయసులోనే మీరు మోల్డ్ చేసే మొదలు పెడితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వల్ల కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇంటర్మీడియట్ వయసులో వస్తుంది. అది ఆ రకంగా పెద్దలు కాదు, పిల్లలు కాదు. ఆ టయానికి కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఒక క్లారిటీతో థాట్ ప్రాసెస్ అంటే ఆలోచన విధానంలో ఒక స్పష్టతతో ముందుకు పోవడానికి కానీ, లేదంటే జీవితంలో వాళ్ళు ఎదగాల్సినటువంటి క్రమంలో సరిగ్గా ఎదుగుదలకు దోహదపడినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా పాఠశాల అధ్యాపక బృందానికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రోడ్డు గురించి చెప్పినారు. ఈసారి ఏప్రిల్ మొదలైంది, మనకి కొత్త బడ్జెట్ మొదలైంది. ఈ సంవత్సరంలోనే కంప్లీట్ చేయిస్తానండి. ఈ సంవత్సరం అంటే ఒక సంవత్సరం కాదు, ఈ నెల బడ్జెట్లో పెడతాము. 2-3 నెలల్లో టెండర్ పిలిపించి ఆ రోడ్డు పని పూర్తి చేస్తాము. మన నియోజకవర్గంలో రోడ్లని మాత్రం ఖచ్చితంగా తీర్చిదిద్దాం. అంతేకాదు మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు కార్యక్రమాలు రోడ్ల మరమ్మతుల కోసం కావచ్చు, కొత్తగా రోడ్లు నిర్మించేటువంటి కార్యక్రమం కావచ్చు చేసినామా లేదా మీకే కళ్ళ ముందర కనపడేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా మామూలుగా ప్రపంచం పరుగులు పెడతా ఉంది. ఏదైతే గతంలో వర్తకులు అంటే 6 వయసులో అదేవిధంగా మార్వాడీలు దుకాణం మకాన్ అనే బిజినెస్ పెట్టుకునేవాళ్ళు. ముందర ఉంటుంది, అయ్యన్న ఉంటాడు, అమ్మాయి అన్న ఉంటుంది, లేకపోతే ఇంకా ఇంటికి పోయేసి అయ్య పోతే అమ్మాయి కూర్చుంటుంది, ఆ అమ్మాయి బయటికి పోయి లోపలికి పోయి పని చేస్తుంటే అయ్య అంగట్లో కూర్చుంటాడు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున వినూత్నమైనటువంటి నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లోకి వ్యాపారం పరుగులాడుతున్న సమయంలో అంతే స్థాయిలో విద్యా వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులకు నాంది పలకాలనే ఒక ఆలోచనతోనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, విద్యాశాఖ కమిషనర్ గారు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, మా ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు తెలిపినటువంటి ఎంపీయూపీ స్కూల్ అయినా కూడా నేను ఇంకోటి చెప్తున్నారు, ఏంటంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్. ఈ కాన్సెప్ట్ లో ఏదైనా లోపభూయిష్టంగా ఉంటే ఈ విధంగా చేయాలని ఆలోచించిన మార్పులు తీర్పులు అంటే ఇంప్లిమెంటేషన్ కాకుండా మార్పులు క్రియేట్ చేస్తూ ఎప్పుడు కూడా మీకందరికీ నాకైనా మీకైనా ఆలోచన విధానం ఏముంటుందంటే అన్నీ మనకు అనుకూలంగా జరగాలి. మన ఇంట్లో వాళ్ళకే, మన భార్య పిల్లలకే మనం అన్ని అనుకూలాలు చేయాలి. మనం చేసే ప్రతి పని వాళ్ళకి అనుకూలం ఉండదు, లేదంటే మన భార్య చేసే ప్రతి పని మనకు అనుకూలం ఉండదు. ఆమె పెట్టే తిండి ఒకసారి నచ్చకపోవచ్చు, కానీ సర్దుకుపోవడమే జీవితం. ఒక చిన్న కుటుంబంలో 2-3 వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, పనితీరు కావచ్చు,
ఆ కుటుంబంలోనే నచ్చడం నచ్చకపోవడం అనేది ఉంటే, లేదంటే సౌకర్యం ఉండడం సౌకర్యార్థం లేకపోవడం అనేది ఉంటే, ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా కొద్దిమంది అసౌకర్యాలు గురవుతారు, కొద్దిమందికి ఇష్టం ఉంటుంది, కొద్దిమందికి ఇష్టం లేకపోవచ్చు. డిఫెన్స్ సెట్ చేసుకోవాలంటే మోరి కింద నీళ్ళు వస్తాయి. మోరి కట్టేటప్పుడు మనం ప్రశ్నించాం, మోరి కట్టినా కూడా ప్రశ్నించాం. కానీ స్కూల్కి మార్చాలంటే మాత్రం మోరి కింద నీళ్ళు వస్తాయి, పిల్లలు బయటికి పోలేని పరిస్థితి ఉంది. అంటే దీస్ ఆర్ ఆల్ డిఫెన్స్ సెట్ చేసుకుంటే మనం ఆలోచన విధానం, థాట్ ప్రాసెస్ జీవిత విధానం ఎప్పుడు కూడా. అంటే స్వామికి దుకాణం మకాన్ మీద కావాలని చెప్పేసి ఒక డిసిషన్కి వచ్చేసినాడు. ఇంట్లో చేసే స్పష్టంగా స్కూల్లో కూర్చొని పాఠాలు చెప్పినా చెప్పకపోయి అటెండెన్స్ చేసి పడిపోతుంది స్వామికి. ఆ రకమైనటువంటి ఆలోచనని పరిగెడుతున్నాడు. ఈ సమస్యలన్నిటి మీద కూలంకుషంగా ఒక డిబేట్ జరుగుతూ ఉంది. అంతకుముందు ప్రభుత్వంలో దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల నుంచి మా ప్రభుత్వం రాగానే వెంటనే రోడ్డు వేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో అక్కడక్కడ కంకర చేసి వదిలేసినటువంటి రోడ్లకు కూడా తొందరలోనే తారేయించేసి ఆ రోడ్లను కూడా పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మొన్న మీ తనకల్ మండలంలో ఒక 3 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు మీకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గుంతలమైనటువంటి రోడ్లని మోటరింగ్కి అనుకూలంగా, అంటే వాహనాలు నడిచే విధంగా కూడా గుంతలు పూడ్చేసి ప్రజల సౌకర్యార్థం చేసినటువంటి కథ కూడా ఈ ప్రభుత్వానికే తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా నీటి ఎద్దడి గురించి చెప్పి, నీటి ఎద్దడి ఎంపీడీఓ గారికి చెప్పుకున్నాం, స్థానిక ఎంపీడీఓ గారికి. ఏదైతే జనరల్ ఫండ్ ఉందో, ఇతరత్ర ఫండ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ ఎండాకాలంలో నీటి ఎద్దడికి ఎవరికైనా తాగునీటి కష్టాలుంటే వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ నియోజకవర్గంలో కూడా అదే రకమైనటువంటి ఆలోచనతో నేను కూడా పనిచేస్తానని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను. అందులో భాగంగా మీరు అడిగిన వెంటనే బోర్లు ఇవ్వడం కానీ మోటార్లు ఇవ్వడం కానీ చేస్తున్నటువంటి కార్యక్రమం. అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో మొన్న మీకు 10 నెలల కాలంలో దాదాపు 21 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో రోడ్ల కోసం వెచ్చించినటువంటి పరిస్థితులు కూడా ప్రజలకు సౌకర్యంగా తెలియజేస్తామని వేదిక మీద నుంచి. ప్రత్యేకించి టీ సదన్ గ్రామంలో చెప్తా ఉన్నాను, మీరు మాకెప్పుడు ఎందుకోనో దూరంగా చూస్తాను, మమ్మల్ని కూడా దగ్గరగా తీసుకోండి. క్యామా दूर रखे देख रहे हम लोगों को, हमें कभी आप लोगों का भी खिदमत करने के वास्ते रेडी है हम लोग। आप लोगों का खिदमत भी कर रहे हैं, करते भी, आगे भी करते। नहीं सर, हमारे बच्चों को बाहर जाने हम तकलीफ है, 10 అందరి కోసం, పేదవాళ్ళ కోసం, నిస్సహాయాల కోసం పనిచేసేటువంటి నాయకత్వాన్ని, ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని బలపరచమని చెప్పేసి కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి చిన్నారులందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు.